వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను కిట్టు. ప్రస్తుతం వైసీపీలో జగన్కు కాస్త బలగం ఉన్న నాయకులు ఎవరంటే వల్లభనేని వంశీ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆ తర్వాత కొడాలి నాని, పేర్ని నాని ఇలా వరుసగా ఉంటారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో వైసీపీ మొదటగా గన్నవరం మాజీ మంత్రి వల్లభనేని వంశీని ప్రస్తుత ప్రభుత్వంలో కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇక ఈ విషయంలోకి వెళ్తే వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో వైసీపీకి హై టెన్షన్ పెరుగుతుంది. వంశీపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కూటమి సర్కార్కు ప్రధాన టార్గెట్ అయిన వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు వేసిన పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. వంశీని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని, ఆయన్ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలున్నాయని వంశీ తరపు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ క్షణక్షణం టెన్షన్కు గురి చేస్తుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్గా ప్రచారంలో ఉన్న వంశీకి ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి సమయంలో ఆయన అక్కడ లేరని, ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనపై కేసు నమోదు చేయడం, కస్టడీకి ఇమ్మని కోరడం అర్థం లేదని పొన్నవోలు వాదించారు. తన వాదనకు మద్దతుగా పలు తీర్పులకు ఆయన కోర్టును నివేదించారు. అయితే ఇదే విషయంపై కోర్టు వెలుపలి మీడియాతో మాట్లాడిన పొన్నవోలు వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు కస్టడీ అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని అంటూ అంతా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి న్యాయ విచారణలో థర్డ్ డిగ్రీ ప్రభుత్వం చాలా కాలం క్రితమే నిషేధించింది. కానీ గతంలో ఏపీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అంటే కస్టోడికల్ టార్చర్ ఇప్పటికీ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా అదే పంతాను అనుసరిస్తుందా అనే అనుమానాలు, భయాలు ప్రతిపక్ష నాయకుల్ని వెంటాడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే వంశీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. సాధారణంగా వైఎస్ జగన్ మనస్తత్వం చూసిన వాళ్ళు ఆయనకు ఎవరూ పెద్దగా ప్రయారిటీ ఇవ్వరనే ఒపీనియన్లో ఉంటారు. కానీ జగన్ కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. తన కోసం అండగా నిలిచిన వాళ్ళని కూడా ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటారని ప్రధాన ఆందోళన. ఇది కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే అతీతం కాదు. అలాంటి జగన్ ఈ మధ్య కొంతమంది నేతలకు కాస్త ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు లేని వివాదంలో కొంతమందిని కాపాడేందుకు కాస్త ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ విషయంలో జగన్ చూపిస్తున్న ప్రేమ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ అధిష్టానం ఎందుకు వంశీపై అంత స్పెషల్ లవ్ చూపిస్తుందనేది అర్థం కావడం లేదు.